సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో కానీ పెద్దమ్మ బాగా ఫీల్ అయ్యారు మీ మీద ఈ కామెంట్స్ వచ్చినప్పుడు నిన్న మొన్న పాపం తిడుతుంది నన్ను. ఏమని? మీరు ఎందుకు వెళ్తారు, ఎందుకు మీరు పావులా పెట్టి మీరు కొనుక్కుంటారన్ని సమస్యలు, మీరు ఎందుకు కొంటారండి ఇవన్నీ, మీకేం అవసరం, మీ డిగ్నిటీకి మీ లెవెల్కి మీరు ఉండిపోవచ్చు కదా అంది. నిజమే, నేను అట్లా అనుకోలే. యాక్చువల్గా పర్సనల్ ఇంట్లో ఫంక్షన్ లాగా అనుకున్నాను నేను అన్న. మీరు అందరూ అట్లాగే అనుకుంటారు, వాళ్ళు అనుకోవాలి కదా, మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి కదా అని కొంచెం క్లాస్ పీకింది. లేదు బుద్ధి వచ్చిందిలే, ఇది మంచికే, మన మంచికే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూడండి, ఎప్పుడు జరగడానికి అవకాశం. కానీ మీరున్న స్టేచర్కి, మీరు చేసిన సినిమాలకి, మీ మీద ఉన్న ప్రేమకు బయట మీరు బుద్ధి వచ్చింది అనకూడదు బాబాయ్. అట్లా అసలు మీరు అనుకోవద్దు అట్లా. నేనంటాం అంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ కర్మ. నేననేది ఒక్కటే ఏంటంటే, మనం కూడా జీవితంలో ఓహో అని మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఊరికి మీకు నేను నేర్పేది కూడా అదే. అంతా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. అవును, ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, వద్దు. మనం ఇప్పుడు ముందులాగా లేదు మీడియా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాబాయ్, మన కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు కూడా, అంటే మీరు అందరూ వాళ్ళందరిని చూశారు, మీ కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు, మీరు కొంతమంది ఆపర్చునిటీ కాదు వాళ్ళందరికీ. ఇప్పుడున్న జనరేషన్ లో ఏమవుతుందంటే, స్థాయి మారింది కదా, సభాపూర్వకంగా మర్యాదగా పిలిస్తే బాగుంటుందన్న ఫీలింగ్. అందుకే నేనేమంటున్నాను, తప్పే ఉంటుంది. ఇప్పుడు అందరినీ గౌరవం ఇచ్చి, ఇప్పుడు అంతమంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను, వాళ్ళందరినీ ఆ వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు చేస్తున్నామండి, సౌందర్య ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య, కెమెరా శరత్, వీళ్ళందరూ అనేవాడు, ఒక్కసారి ఆ మూమెంట్ చేసి చూపించు అన్నయ్య, ఒకసారి చేసి చూపించు, ఆ అమ్మాయి ఫాలో అవుతుంది అనేవాళ్ళు. నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని యాక్ట్ చేస్తున్న వాడిని. సో అది చూపించడం తప్పులేదని నా ఉద్దేశం. అలా నేర్పినప్పుడు ఏంటి సౌందర్య అనే అనొచ్చేమో అని ఎక్కడో మిస్ అయ్యాను నేను. ఇంకా అనకూడదు అని ఇప్పుడు నేర్పుతున్నారు. ఓకే, సో వాళ్ళకి నమస్కారం పెడితే సరిపోతుంది. కానీ చాలా మంది వాళ్ళు ఫీల్ అవుతారు. అవును.